వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. రతన్ టాటా పేరుకు 5 అక్షరాల పదమే, కానీ యావత్ ప్రపంచంలో ఈయన పేరు మారుమ్రోగుతుంది అంటే అందులో అతిశయోక్తి లేదు. ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగినా ఆయన వ్యక్తిత్వానికి ఎవరెస్ట్ సైతం వంగి దండం పెట్టాల్సిందే. యావత్ ప్రపంచంలో ఈయన కంపెనీ నుంచి వాడే వస్తువులకు కొదవలేదు. గుండు సూదుల నుంచి గాలిలో ఎగిరే ఫ్లైట్ దాకా అన్నిటినీ తయారు చేసే కంపెనీ ఈ టాటా కంపెనీ. దేశవ్యాప్తంగా చిన్న పెద్ద పేదవాళ్ళు ఆస్తిపరుల ఇంట్లో కూడా ఈయన కంపెనీ నుంచి ఉత్పత్తి అయ్యే వస్తువులు వాడుతూనే ఉంటాం. ఇక విషయంలోకి వెళ్తే, ఒక మనిషి చనిపోయినా అతడు చేసిన మంచి ఎప్పుడు బతికే ఉంటుంది. ఇలాంటి కోవకు చెందిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా ఒకరు. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ లెక్కకు మించిన డబ్బును అనేక సేవా కార్యక్రమాల కోసం ఉదారంగా వెచ్చించారు. రతన్ టాటా మరణించిన తరువాత ఆయన ఆస్తులు, సంపద ఎవరికి చెందుతాయి అనే ప్రశ్న ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. టాటా సామ్రాజ్యాన్ని ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించిన రతన్ టాటా ఆస్తి సుమారు 10,000 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో సుమారు 3,800 కోట్ల సంపదను తాను నెలకొల్పిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ వంటి వాటికి కేటాయించారు. యావత్ ప్రపంచం మొత్తం ఆయన సేవలను వినియోగించుకుంటూ ఉంటుంది. ఇక గత ఏడాది రతన్ టాటా మరణించిన విషయం తెలిసిందే. కాగా మరణం అనంతరం రతన్ టాటా వీలునామాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చారిటీకే దాదాపు 4,000 కోట్లు కేటాయించిన ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కోట్లు ఇవ్వాలని వీలునామాలో రాశారు. అయితే ఆయనకు కేర్ టేకర్గా వ్యవహరించిన శంతను నాయుడుకు ఎన్ని కోట్లు ఇచ్చారు, రతన్ టాటా వీలునామాలో ఏముంది అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. రతన్ టాటా జీవిత చరమాంకంలో శాంతను నాయుడు టాటాతో అత్యంత సన్నిహితంగా మెలిగాడు. చివరి దశలో కేర్ టేకర్ గా, జనరల్ మేనేజర్ గా వ్యవహరించాడు. టాటా ట్రస్ట్ లో అతి పిన్న వయస్కుడైన జనరల్ మేనేజర్ గాను, టాటాకు అత్యంత విశ్వాసపాత్రుడైన అసిస్టెంట్ గాను శంతను వ్యవహరించిన తీరు ఎంతో మందిని ఆకర్షించింది. అందుకే ఆ దోస్తి గుర్తుండిపోయేలా ప్రేమతో తన వంతు సాయం చేసినట్లు తెలుస్తోంది. గతంలో శంతనుకు ఇచ్చిన విద్యార్థి రుణాన్ని మాఫీ చేశారు. రతన్ టాటా చనిపోయిన సమయంలో ఓ పాత ఫోటోను షేర్ చేశాడు శంతను నాయుడు. ఫోటోకు గుడ్ బై మై డియర్ లైట్ హౌస్ అంటూ క్యాప్షన్ ఇచ్చి గుండెలు పిండేలా ఎమోషనల్ నోట్ జత చేశాడు. మీ నిష్క్రమణతో మన స్నేహంలో ఓ శూన్యం మిగిలింది. ఆ లోటును అధిగమించడానికి నేను ఈ జీవితాంతం ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ దూరం అవ్వడం వల్ల కలుగుతున్న దుఃఖం ఏమాత్రం పూడ్చలేనిదంటూ ట్వీట్ చేశాడు. చివరి దశలో శంతను నాయుడుతో రతన్ టాటా స్నేహం అందరినీ ఆశ్చర్యపరిచింది. వీధి శునకాలపై ఉన్న ప్రేమే వీరిద్దరినీ కలిపింది. 2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంట్ గా ఉంటున్నారు శంతను. తొలుత బిజినెస్ పరంగా మాట్లాడే ఈ ఇద్దరికి ఆ తర్వాతి కాలంలో మంచి దోస్తి కుదిరింది. పెద్ద వయస్కులతో స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలు, వృద్ధాపంలో వారిపై చూపాల్సిన ఆప్యాయత రతన్జీతో స్నేహం వల్లే తెలిసిందంటూ శంతన్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే గుడ్ ఫెలోస్ అనే ఓ అంకుర సంస్థ. పిల్లలకు దూరంగా ఉన్న వయసు మళ్లిన వృద్ధులకు ఆసనను అందించే లక్ష్యంతో శంతను నాయుడు దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో టాటా కూడా పెట్టుబడులు పెట్టారు. అంతేకాకుండా ఆ సంస్థ లాంచింగ్ కార్యక్రమానికి హాజరై అక్కడి వారితో సమయం గడిపారు. శంతను నాయుడు ప్రస్తుతం టాటా ట్రస్టులో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్నారు. టాటా గ్రూప్ లో అత్యంత పిన్న వయస్కుడైన మేనేజర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. సావిత్రిబాయి ఫులే పూణే యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఎంపీఏ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కు రతన్ టాటా కూడా హాజరయ్యాడు. ఇక రతన్ టాటాకు ఎన్ని వాచీలు ఉన్నాయి, తన వసతి సోదరీమణులకు ఎంత ఆస్తి వాటా ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం రండి. తన సవతి సోదరీమణులైన షిరిన్ జజ్జిబోయ్, దియానా జజ్జిబోయ్ పేరు మీద 800 కోట్లు రాసినట్లు తెలుస్తోంది. వీటికి కేటాయించిన ఆస్తులలో ఫిక్స్డ్ డిపాజిట్లు, ఖరీదైన పెయింటింగ్స్, వాచ్లు వంటివి ఉన్నాయి. రతన్ టాటాకు సన్నిహితుడైన మోహిన్యం దత్తాకు కూడా 800 కోట్లు రాశారు. జమీనావల్ టాటాకు రతన్ టాటాకు చెందిన జూహులోని బంగ్లాలో కొంత షేర్, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను కేటాయించారు. మొహిల్ మిస్త్రీ పేరు మీద అలీబాగ్లోని బంగ్లా 3 పిస్తోళ్లను కేటాయించారు. దీంతో పాటు రతన్ టాటాకు కుక్కలంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే శునకాల సంరక్షణ కోసం కూడా 12 లక్షల ఫండ్ కేటాయించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి 30,000 చొప్పున వాటికి ఖర్చు చేసే విధంగా నిధులను కేటాయించారు. రతన్ టాటాకు విదేశాల్లో కూడా 40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రముఖ కంపెనీల్లో షేర్స్, ఖరీదైన 65 వాచీలు కూడా ఉన్నాయి.